నమస్కారం అండి. నా పేరు ధనాల కోట శ్రీకాంత్, 38వ వార్డు జనసేన నాయకుడిని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మేము వార్డులో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు అయితేనేమి, మొక్కలు నాటడం అయితేనేమి, కానీ పేదలకి సహాయ సహకారాలు అందించడం అన్ని కార్యక్రమాలు జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజుని 2వ తారీఖుని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వివేకానంద అనాథాశ్రమం కార్యక్రమం పేదలతో కలిసి ఇవాళ అల్పాహార కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు సందర్భంగా మేము ఈ రోజుని కేక్ కటింగ్ చేసి అన్నగారికి ఆయురాగ్యాలతో చక్కగా ఉండాలన్న ఉద్దేశంతో మేము అందరం కూడా కలిసి వాళ్ళతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని మమేకమై మేము చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాము. ఈ రోజున మా కుటుంబ సమేతంగా కూడా ఈ రోజున మా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మమ్మల్ని ప్రతి వార్డులను మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క నిరుపేదలకి మనం తోడ్పడే విధంగా అతను మాకు సహాయక అందించడం మాకు ఎంతో గర్వకారణం అండి. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తూ మా వంశీ అన్నగారు అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలో మీ ప్రతి కార్యక్రమంలో చేదోడుగా ఉండి ప్రజలతో మమేకమవుతూ వార్డులో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ప్రతి ఒక్క జనసేన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి బలోపేతం చేస్తూ మా వంశీ గారిని ఒక మంచి మంత్రి పోస్టులో మేము చూడాలని మేము ఆశిస్తున్నామండి. రాబోయే కాలంలో కూడా వంశీ గారి ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలు చేసి వార్డుకి మంచి పేరు తెచ్చే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా సౌత్లోని నెంబర్ 1 ఎప్పుడు కూడా మా వంశీ గారు ఉండే విధంగా మేము కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామండి. స్వచ్ఛందంగా కూడా ఎన్నో కార్యక్రమాలు అయితే జరిగిందండి. మొన్నటి జరిగినటువంటి మెంబర్షిప్ డ్రైవ్లో అయితేనే ఉంది, కానీ మేము రీసెంట్గా మేము హెల్త్ క్యాంప్ అయితే పెట్టడం జరిగింది. అందులో ఇంచుమించు సుమారు 250 నుంచి 300 మంది వరకు కూడా మేము హెల్త్ చెకప్లు అయితే చేయించడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోని మా అన్నగారు గ్రామీణ శాఖ మంత్రిగా తీసుకున్నటువంటి చేసిన చర్యలు మాకు ఎంతో ఆనందాన్ని ధైర్యాన్ని ఇస్తున్నాయి. అదేవిధంగా వనం మనం అనే కార్యక్రమాన్ని ద్వారా ప్రతి ఒక్క చెట్టుని కూడా అతను కాపాడుకునే విధంగా అతను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అన్నది దేశంలోనే కూడా చాలా మంచి మార్పుని పెను సంచలనంగా మారి అది ఎంతో ప్రతి ఒక్కరిలో కూడా చెట్లను పెంచే విధంగా అతను మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఎంతో స్ఫూర్తిదాయకం అండి. అదేవిధంగా మేము కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో వనం మనం అనే కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళాము. మా 38వ వార్డులోని ఎంతోమందికి పేదలకు అన్నదానం అయితే చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా అన్నగారు పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈరోజు మా వివేకానంద ఆశ్రమంలో కూడా వీళ్ళందరితో కలిసి ఈ వృద్ధాశ్రమంలో వీళ్ళందరితో కలిసి మేము ఈ కార్యక్రమం నా కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. రాబోయే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ప్రతి ఒక్కటి అడుగుజాడలు తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు ఎన్నో మాకు చక్కని దిశానిర్దేశాలు చేయడం అయితే జరిగింది. అది ఆ సూచనల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా దక్షిణ నియోజకవర్గమైనటువంటి మా వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అన్నగారి అడుగుజాడలో మేము ప్రతి కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడం అయితే జరుగుతుందండి. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అతను చేస్తున్నటువంటి కార్యక్రమాలు సాక్షాత్తు మన ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారే ఎంతో అతను కొనియాడారు. ఈ వనం మనం అనే కార్యక్రమం అతన్ని ఎంతో స్ఫూర్తిదాయకం అన్నది చాలా చక్కగా వంశీ గారు అయితేనే ఏమిటంటే రాష్ట్ర మంత్రులు అయితేనే అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎంతగా కొనియాడారు. దీన్ని ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో హర్షణీయం వ్యక్తం అయితే చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా 10 మంది 10 నోళ్ళగా చెప్పుకునే విధంగా చాలా చక్కగా ఉన్నాయండి. అది మాకు ఒక ఆదర్శంగా ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు కానీ మా ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి కార్యక్రమంలో తీసుకున్న చొరవ మాకు ఎంతో ఆదర్శనీయంగా కల్పిస్తుందండి. మేము మెంబర్షిప్ డ్రైవ్ అనేది చాలా చక్కగా చేసామండి. అది మేము స్వచ్ఛందంగా నేను నాకు నేనుగా చేయడం అనేది కాకుండా వాటిలో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది. అదేవిధంగా అది నా గొప్పతనం నేను చెప్పడం లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న గొప్పతనం ఒక నమ్మకాన్ని ప్రతి ఒక్క వార్డులో ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడు కూడా గుర్తించి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ మెంబర్షిప్ని అయితే చేయడం జరిగింది. తద్వారా పవన్ కళ్యాణ్ గారి మీద జనాలకు ఉన్నటువంటి నమ్మకాన్ని మేము తెలియజేయడం జరిగింది. 400 పైచిలకు నేను జన సైనికుల్ని ఈ పార్టీలో చేర్పించడం జరిగింది. అది మాకు ఎంతో గర్వకారణం అండి. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఎంతోమంది జన సైనికుల్ని పార్టీలోని మమేకం చేసి పార్టీ బలోపేతానికి కానీ బలిష్టంగా ఉండే విధంగా కానీ ప్రతి ఒక్క జన సైనికుడు మీ తోడున్నామని పవన్ కళ్యాణ్కి అండదండగా నిలుస్తామని అదేవిధంగా మా వంశీ గారికి తోడుంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నామండి.